ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నవయుగ అంబేద్కర్ మహాజన నేత మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మహాజన సోషలిస్టు పార్టీ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సామ్రాట్ కేబి మధు మాదిగ సూచనల ప్రకారం ఎంఆర్పీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ఆర్ నరసింహులు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర తాలూకా మెలవాయి గ్రామం మరియు మనూరు గ్రామం నందు గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో మేళవాయి అధ్యక్షులు రామంజప్ప, ఉపాధ్యక్షులు నరసింహమూర్తి, గౌరవ అధ్యక్షులు సి గోవిందప్ప, గౌరవ సలహాదారులు వి నరేష్, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ మరియు మెలవాయి గ్రామం నందు అధ్యక్షులు రంగనాథ్, ఉపాధ్యక్షులు తిమ్మప్ప, గౌరవ అధ్యక్షులు శివకుమార్, గౌరవ సలహాదారులు తిప్పేస్వామి, ప్రధాన కార్యదర్శి పి ప్రకాష్, కార్యదర్శి రామాంజనేయులు మరియు కార్యవర్గ సభ్యులు మొదలగు వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అన్ని మండలాలలో కమిటీలు వేయాలని జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ఆర్ నరసింహులు, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి సాగర్, తాలూకా అధ్యక్షులు గంగాధర్, మానూరు గోవిందప్ప, చోడప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, అనిల్, మూర్తి, మణి, నరసింహప్ప, పవన్, కళ్యాణ్, కదురప్ప, గంగాధరప్ప, జగదీష్, రంగదామప్ప, నాగరాజు, తిప్పేస్వామి, రామకృష్ణ, నాగేంద్ర, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. వాడు బయట వచ్చి కొట్టిందో మనమందరూ పోయి తగ్గుతారు సమస్య. మనమందరూ ఏం కాడిగా ఉంటాయి కదా, ఏదైనా సమస్య చాలా అయింది వారికి దొరుకుతుంది, రేపు పొద్దున్న ఇంకోటి దొరుకుతుంది. దానికోసం మనం ఏదైనా సమస్య రాని మనం ఏది దాటిగా ఉండాలి. మనం కొట్లాడదాము, పీట్లాడదాము, ఇంకోటి మామూలుగా అన్ని సమస్యలు జరుగుతూ ఉంటారు. అవన్నీ పెట్టేసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు జనం ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కష్ట నష్టాలేమి, వాళ్ళకు జరుగుతున్న అవకాశాలేమి, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ మనం ఎలా ఉన్నాము, ముందు ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా ఉన్నారని ఒక చర్చకు చేరుకున్నాము. ప్రధానంగా మన జగన్మోహన్ వారసుడు మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల క్రితం దండోరణ ఉద్యమాన్ని ఈరుడి గ్రామంలో వేసి అక్కడి నుంచి హైదరాబాద్ దాకా పర్యటన చేసి అక్కడ లక్షలాది మంది మాదిగలను చేసి అక్కడి నుంచి ఆల్ ఇండియా ఒక మాదిగల ఉద్యమాన్ని తీసుకెళ్లి మన దక్షిణ రాష్ట్రాల్లో పటిష్టంగా దండోర పెట్టిన మన నాయకుడు మందకృష్ణ గారు, ఆయన మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. ఆయన చేసిన ఉద్యమాలను మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా పరిపాలించాలి. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ముందు ఎలా ఉండాలనేది మన వచ్చే జనరేషన్ కి మన మంచి సందేశం ఇవ్వాలి. ఎందుకంటే మనకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న ఇతర తెగలు, జాతులు చాలా ముందుకు వెళ్తున్నాయి. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ. మనమైతే మనలో కుడికలేని, ఉగ్గట్లేని ఒక సందర్భంలో ఆ కార్యక్రమము ఏ రోజు కూడా బాగుండాలని తల్లిదండ్రులు మానే బాగుండలేదు. అందరికీ ఒక మంచి స్ఫూర్తి ఉండాలంటే మనకు కూడా ఒక చదువు, సమీకరించు, పోరాడాలన్న అంబేద్కర్ సిద్ధాంతపరంగా మనము ఒక చోట చేరుకుని అందరి మనుషులను కలిసికట్టుగా పోగు చేసి మనమందరూ ఏకంగా మన వర్గీకరణనే గమ్యాన్ని చేరుకోవాలి. ఇంతకు మునుపు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణ సాధించిన వాళ్ళు అయితే మనకు మానవ
జాతీయ నేత మన మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మన సత్యసాయి జిల్లాలో కూడా పంచాయతీలో కూడా కంప్లీట్